అప్పలనారాయణ రండమ్మా. ఈసారి ఈశ్వరరావు గారు మనుశెట్టి రాజన్న. చంద్రబాబు నాయుడు గారు పనిచేసే ముఖ్యమంత్రి, పనిచేసే పార్టీ అధ్యక్షుడు అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. రోజు తిరుగుతున్నాం కాబట్టి 4 రోజులు అయిపోయింది పెన్షన్కి వెళ్ళి, 10 రోజులు అయిందేమో అనుకుంటున్నాను నేను. కానీ నెల వచ్చేసింది. నిన్న విజయవాడ నుంచి వస్తుంటే అనుకుంటున్నాను ఏంటి మళ్ళీ 2 రోజుల మొన్నే కదా ఇచ్చాము అని. కానీ నాకు జ్ఞాపకం లేదు, చంద్రబాబు నాయుడు గారికి జ్ఞాపకం ఉంది. ఆదివారం పడుతుంది కాబట్టి ఆదివారం నాడు ఆఫీసర్స్ అందరినీ రమ్మండం ఇమ్మండం బాగుండదు, అందుకోసం ఒక రోజు ముందే ఇచ్చేయండి పేదలకు అని చెప్పి మీకు అందరికీ ఈ శనివారం ఇచ్చేయమని చెప్పి ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే మీ గురించి ముఖ్యమంత్రి గారు ఎంత ఆలోచిస్తున్నారో ఒకసారి మీరు అందరూ ఆలోచించుకోండి అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. అందువల్ల జనం బాగుంటే హ్యూమన్ రిసోర్సెస్ దీనికి 97 నుంచి ఒక ప్రత్యేక మినిస్ట్రీ కూడా ఏర్పాటు చేశారు, సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ. మానవ వనరులు అంటారు. చల్లనం తినకుండా మరి కూలికి కానీ వెళ్తే అక్కడ పని ఏం జరుగుతుంది? పార్పనికి వెళ్ళాడనుకో చల్లనం తినకుండా గట్టేయగలడా? చల్లనం తినకుండా వెళ్తే బయటకు వచ్చిన తర్వాత క్యాబినెట్ అయిపోయిన తర్వాత మా మంత్రులు కొందరు, లేదనంటే విలేకరులు కొందరు, అందరూ మీరు జనంకి 2 రూపాయలకి ఇచ్చేస్తున్నారు బియ్యం, తినేస్తారు, తెల్లవారి మర్చిపోతారు, ఏట వస్తుంది, తిరిగి ఏట రాదు కదా, బిల్డింగ్ కడితే ఉంటుంది, రోడ్డు వేస్తే ఉంటుంది, మీరు బొట్టిని 2 రూపాయలకి బియ్యం ఇస్తే మనిషి తినేస్తాడు, అరిగిపోతే ఏట ఉంది. దానివల్ల రికరింగ్ ఎక్స్పెండిచర్ కాదు అని కొంతమంది ఐఏఎస్లు కూడా చెప్పేవారు. దానికి ఎన్టీ రామారావు గారు జవాబు ఏంటి తెలుసా? రైల్వే గెస్ట్ హౌస్ విశాఖపట్నంలో ఉన్నాం, ఇలాంటి విలేకరులు అందరూ వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ అడిగితే అవుతుంటే మళ్ళీ మీరు 94లో గెలుస్తారు, మీరు వస్తే 2 రూపాయలు బియ్యం ఇస్తారు జనం కానీ అడిగాడు. దానివల్ల ఏటి రాదు కదండి అని. అంటే వాడికి తెలియదు కిందనే ఇంతమంది ఉంటే ఇంతమందికి భోజనం రాలేదు, ఆ పేదరికం ఉంది, పేదరికం వల్ల మనిషి తినలేకపోతే ఏం పని చేస్తాడు? 5 ఎకరాలు ఉడాల్సింది 3 ఎకరాలే ఉడుస్తారు. దాని తర్వాత అమర్ సేన్ అని చెప్పేసి ఒక నోబెల్ బహుమతి వచ్చింది మన ఎకనామిస్ట్. ఆ ఎకానమిస్ట్కి ఎందుకు వచ్చింది అని అంటే, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ప్రపంచంలో మనుగడ సాగాలంటే అమెరికా నుంచి కింద వరకు హ్యూమన్ రిసోర్సెస్ ని బాగా చూసుకోవాలి, మానవ సంబంధాలు బాగుండాలా. మరి అదేవిధంగా 4వ సంవత్సరం వచ్చేటప్పుడు నేను 2000 ఇస్తానని చెప్పి 2000 ఇచ్చారు. 5వ సంవత్సరం ఎలక్షన్లో మీరు గెలిచిన తర్వాత 3000 ఇస్తామని చెప్పాం. అదే 3000 వైఎస్ఆర్ వాళ్ళు ఇస్తామంటే ఆయనకి మీరు ఓటేస్తారు. కానీ 200 ఉండేది 2000కి తెచ్చింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు అందరికీ నేను 3000 ఇస్తామని పెద్ద మనిషి 5 ఏళ్ళు పట్టింది ఆ 3000కి తేడానికి. మరి మొన్నేమో నేను అన్ని బాగా ఇచ్చేసాను వాళ్ళకి అని చెప్పి 3000 కన్నా ఎక్కువ ఇవ్వడం జరగదు, ఎవరైనా ఇస్తామంటే నమ్మకండి, నేను కావాలంటే ఒక 500 ఎక్కువ ఇస్తాను కానీ 4000 ఇవ్వనని చెప్పాడా లేదా? చెప్తారే కానీ ఆఖరి వరకు చూశారు మీరు అందరూ. మరి పెద్దపోకే సాగు మరి మనకే చెప్తారు, ఎవరైనా ఇస్తామంటే ఇవ్వలేరా అన్నారు. మరి 7000 ఒకసారి అందిందా లేదా? చెప్పినట్టుగా ప్రతి నెల 4000 వస్తుందా లేదా? మరి రేపు ఆదివారం సెలవు కాబట్టి ఓ రోజు లేట్ అవుతుందని చెప్పి ఓ రోజు ముందే ఇచ్చి మనం ఇలా చెప్పి ముఖ్యమంత్రి ఎవరు లేరు చంద్రబాబు నాయుడు.
అందువల్ల ఈవేళ ఆయన కూడా వెళ్ళాడు, మేము వచ్చాం. మన నాయకులు కూడా అందరూ గ్రామాల్లో ఉండే ఆఫీసర్స్ని కూడా అందరిని పంపించి మళ్ళీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ కింద తొందరగా 10 గంటల లోపునే అందరికి అందిపోవాలి అని చెప్పి ఒక IAS ఆఫీసర్ని మళ్ళీ పెట్టి తొందరగా ఇవన్నీ పంచండి అని చెప్పి